దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో 60,000 కోట్లతో అమెజాన్ నిర్మించనున్న డేటా సెంటర్కు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వచ్చే 12 ఏళ్లలో అమెజాన్ ఈ డేటా సెంటర్ కోసం 60,000 కోట్లు వెచ్చించనుంది. దేశంలో అత్యంత అభివృద్ది చెందిన రాష్ట్రంగా తెలంగాణ మారబోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీకి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్న రేవంత్ రెడ్డి అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారు ని వివరించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేసిన సీఎం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. Pure, rare. These three combination is Telangana Rising 2047. This is what our vision. This is what our dream. Through our dream, we wanted to reach by 2034 $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy, 10% of the GDP of this country. This is what our commitment. This is what our dream. All I need is your support. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ముందుకొచ్చి వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వ అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం, రేడియల్ రోడ్స్ అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతులు చేస్తున్న త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ అమెజాన్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్టెప్పింగ్ స్టోన్ గా పనిచేయబోతుంది. తద్వారా ఎక్కడైతే అమెజాన్ ఉంటుందో దాని చుట్టూతా మిగతా చైన్ డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్, చైన్ సప్లయర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం తీసుకుంటాం. హైదరాబాద్ లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న రేవంత్ రెడ్డి 3,000 ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మారుస్తున్నామని, 2 లక్షల ఆటోలను కూడా ఈవీలుగా మార్చేలా కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. విశ్వనగరంగా మార్చాలనే సంకల్పంతోనే మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామని సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈ రోజు నివసిస్తున్నారు. మరి వాళ్ళందరికీ మౌలిక వసతులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, ప్రజలు అక్కడ నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి అంటే నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మూసీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మెట్రో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నివసించే నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ రోజు ఢిల్లీలో ఉన్న కాలుష్యం చూసి, ముంబైలో ఉన్న వరదలను చూసి, బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ జామ్లను చూసి, చెన్నైలో ఉన్న సమస్యల్ని మీరు చూసి, ఈ మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కూడా వాటిలాగా తయారు చేస్తే రేపు భవిష్యత్ తరాలకు మనకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పరుగులు తీస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్న ఆయన రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని వివరించారు.